హైదరాబాద్ కేబీహెచ్బీలో చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. టెంపుల్ బస్టాప్ దగ్గర ఇంటి ఎదుట ముగ్గు వేస్తున్న మహిళను నీళ్లివ్వమని అడిగాడు స్నాచర్. అయితే ఆ మహిళ ఇంటి లోపలికి వెళ్తుండగా ఆమెను ఫాలో అవుతూ వెనక నుంచి మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అక్కడున్న సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. హైదరాబాద్ కేపీహెచ్బీలో చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. టెంపుల్ బస్టాప్ దగ్గర ఇంటి ఎదుట ముగ్గు వేస్తున్న మహిళను నీళ్లు ఇవ్వమని అడిగాడు స్నాచర్. అయితే ఆ మహిళ ఇంటి లోపలికి వెళ్తుండగా ఆమెను ఫాలో అవుతూ వెనక నుంచి మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును లాక్కుని పరారైనట్లుగా తెలుస్తోంది. అక్కడున్న సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఏదైతే చైన్ స్నాచింగ్ పాల్పడి దుండగులు అక్కడి నుంచి వెంటనే పరారయ్యారు. అయితే టెంపుల్ బస్ స్టాప్ సమీపంలో ఉన్నటువంటి ఓ ఇంటి వద్ద ముగ్గు వేస్తున్న మహిళకు సంబంధించి ఆమె దగ్గరికి చైన్ స్నాచర్లు వెళ్లారు. నీళ్లు ఇవ్వమని అడిగారు. దీంతో ఆ మహిళ ఏదైతే నీళ్లు తేల్తామని లోపలికి వెళ్ళిన క్రమంలో ఇంట్లోకి వెళ్లి ఆమె మెడలో నుంచి 2.5 తులాల బంగారాన్ని చైన్ స్నాచర్లు ఎత్తుకొని వెళ్లారు. ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సీసీటీవీలో మొత్తం దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు మొదలు పెట్టారు. అసలు చైన్ స్నాచర్లు ఏ వాహనం మీద వచ్చారు, వచ్చిన వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా ప్రస్తుతం ఆర్టీఓ అధికారుల ద్వారా దాని వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి అనేది. చైన్ స్నాచర్లు గతంలో ఏదైతే ఫేస్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళ ఫేస్ కూడా గుర్తించారు కాబట్టి పాత దొంగల లేకుంటే కొత్తగా ఏదైతే చైన్ స్నాచింగ్ పాల్పడే ముఠానా అని ప్రస్తుతం పోలీసు అయితే కేబీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్న తర్వాత దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ అమర్.